ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవాయందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భయపడుట వలన ఉరి వచ్చును అని వాక్యం చెబుతుంది. ప్రియులారా, ఈనాడు మనం ప్రతి దానికి భయపడుతూ ఉంటాము. నేను ఈ పని చెయ్యగలనా, ఈ విధంగా జీవించగలనా, ఫలానా సమస్యను ఎదుర్కోగలనా, ఆ మనుష్యుడు నన్నేం చేస్తాడో, రేపు వారికి నేనేం సమాధానం చెప్పాలో, ఈ వర్కుని నేను ఎలా కంప్లీట్ చేయగలను, ఈ నష్టాన్ని ఎలా భరించాలి, ఈ అప్పెలా తీర్చాలి, ఈ శ్రమ నుండి ఎలా బయటపడాలి అని ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా రోజుకు మనం ఎన్నోసార్లు భయపడుతూ జీవిస్తూ ఉంటున్నాము కదా. భయం వలన ఎంతగా కృంగిపోతాము కదా. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకండి అని వ్రాయబడి ఉంది. అంటే ప్రతిరోజు దేవుడు భయపడకండి భయపడకండి అని మనతో చెబుతున్నాడు. ఆ దేవుడు చెప్పినా కూడా మనం మాత్రం భయాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. ప్రియ దేవుని బిడ్డ, భయం అనేది మనలో అపవాది పెట్టిన ముళ్ళు. మనం నిత్యం భయపడాలని, కృంగిపోవాలని, నాశనం కావాలనేది వాని ప్రయత్నం. మరి నువ్వనుకోవచ్చు, ప్రతిరోజు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాము, శ్రమల చేత బాధింపబడుచున్నాము, సమస్యల చేత కొట్టబడుచున్నాము. ప్రతిరోజు ఏదో ఒక బాధ, ఎటువైపు చూసినా సంతోషించే పరిస్థితులు లేవు, నెమ్మదితో జీవించే సందర్భాలు లేవు. మేమెలా భయపడకుండా ఉండాలి అని నువ్వనుకోవచ్చు. ప్రియ విశ్వాసి, మన దేవుడు భయం నుంచి విడిపించే శక్తి కలిగినవాడు. ఆయన సహాయాన్ని మనం నిత్యము ఆశ్రయించే వారిగా ఉంటే దేవుడు తప్పకుండా రకరకాల భయాల నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఆ దేవాది దేవునిని ప్రతి నిత్యము ప్రార్థించే వారిగా ఉండాలి. మనలో ఉండే భయాన్ని జయించగలగాలండి ప్రార్థన ద్వారా. ప్రియులారా, ఈనాడు ఏమి జరగకపోయినా ఏవేవో జరిగినట్లు ముందుగానే ఆలోచించి భయపడి ఆత్మహత్యలు చేసుకున్నవారు ఎంతమంది లేరండి. ఈనాడు భయాన్ని బట్టి మనం దేనిని జయించలేకపోతున్నాము, ఏ ప్రయత్నం చెయ్యలేక అనుకున్న గమ్యానికి చేరలేకపోతున్నాము. భయపడితే మనం చేరవలసిన ఉన్నతమైన స్థానాన్ని కోల్పోతామండి. చాలా మంది అనొచ్చు, నువ్వు ఈ పని చెయ్యలేవు, దీనిని చెయ్యలేవు, నీకంత జ్ఞానం సరిపోదు, ఎంతో డబ్బు పెట్టాలి, నువ్వు పెట్టలేవు. ఒకవేళ స్టార్ట్ చేసినా అన్నీ నష్టాలే నీకెదురవుతాయని మన చుట్టూ ఉండేవారే మనల్ని నిరుత్సాహపరుస్తారు, ఎంతో భయపెడతారు. మనల్ని ఎదగనివ్వరండి మనుషులు. ఈనాడు మనం చేసే పనిలో, మన ప్రయత్నంలో రిస్క్ లేకపోతే, ముందడుగు వేయకపోతే మనం అనుకున్నది ఎలా సాధించగలుగుతామండి? ప్రియ దేవుని బిడ్డ, ధైర్యంగా పోరాడితేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ప్రతి నిత్యము భయపడుతూ బ్రతకకుండా దేవుని యందు నమ్మకముంచి సురక్షితంగా ఉండాలండి. ప్రియులారా, ఈ సమయాన ఏ విషయమై నువ్వు భయపడుతున్నావు? ఈసారైనా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానా లేదా అని భయపడుతున్నావా? ఉద్యోగం వస్తుందో రాదో అని దిగులా? ఈసారైనా ప్రమోషన్ రాకపోతే ఇక ఎప్పటికీ రాదని భయమా? రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురవుతున్నావా? నీ శత్రువులు నిన్నేం చేస్తారో అని భయపడుతూ జీవిస్తున్నావా? అందరూ నిన్ను విడిచిపెట్టారని, ఒంటరినయ్యానని భయమా? నీకున్న అనారోగ్యం, నీ వ్యాధి నిన్ను దినదినమూ కృంగదీస్తుందా? నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ బిడ్డల ప్రవర్తనను చూచి భయపడుతున్నావా? వ్యాపారం బాగా సాగుద్దో లేదో, అనుకున్న మార్కులు వస్తాయో రావో, కోరుకున్న కాలేజీలో సీటు వస్తుందో లేదో, కోరిన కంపెనీలో జాబు వస్తుందో రాదో. ప్రియులారా, ఇలా ప్రతిరోజు రకరకాల భయాలను బట్టి నువ్వు కృంగిపోతూ కన్నీరు కారుస్తూ బ్రతుకుతూ జీవిస్తున్నావా? అయితే నీ భయాలను, నీ బాధలను ఏ మనుషుడు తీర్చలేడండి. దేవుడంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడకు, నా యందు నమ్మకముంచు, నా యందు విశ్వాసముంచు, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావని ఆ దేవుడు నీకు చెబుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుని యందు నమ్మకముంచి జీవించు. ఆయనకు మొరపెట్టు. మనుషులకు భయపడకు. పరిస్థితులకు దిగులు చెందకు. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. దేవుని యందు ఆధారపడి బ్రతుకు. నిత్యము ఆ దేవునికి ప్రార్థించు. ఈ దినమున నీకేదైనా భయం ఎదురైందా? ఎవరైనా నిన్ను భయాందోళనకు గురి చేస్తున్నారా? ఏ పనైనా చెయ్యాలంటే భయపడుతూ ఉంటున్నావా? అయితే నువ్వు ఒక్కసారి దేవుని పాదాల వద్ద సాగిలపడి ప్రార్థించు. దేవా, ఈ భయాన్ని నాలో నుంచి తొలగించండి తండ్రి. ఈ బాధను నాలో నుంచి తీసివేయండి దేవా. నాకు గొప్ప ధైర్యాన్నివ్వండి దేవా అని నువ్వు విశ్వాసంతో కన్నీటితో ప్రార్థిస్తే ఆ దేవాది దేవుడు తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియులారా, మనము ప్రార్థనకు దూరమవుతే మన వద్ద ఉండేది సాతానుడు. వాడు నిత్యము మనల్ని భయపెడుతూనే ఉంటాడు. ప్రతి సమస్యను, కష్టాన్ని బట్టి దిగులు చెందేలాగా చేస్తాడు. పడిపోయిన స్థితిలో ఉండేవారిమిగా వాడు పరిస్థితులను అనుమతిస్తాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకు. మొరపెట్టడం ఆపకు. ఆ దేవాది దేవుడు ఎల్లప్పుడూ నీ ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు సహాయం చెయ్యాలని ఆ దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని యందు నమ్మకముంచు. మనుషుల మీద నమ్మకముంచితే ఆ భయము ఇంకా ఎక్కువవుతుందండి. ఆ సమస్య మరీ పెద్దదవుతుంది. కాబట్టి మనుషులను ఏమాత్రం నువ్వు ఆధారం చేసుకోకు. సంపూర్ణంగా నీ దేవుని మీదనే ఆధారపడి ఆయన యందే నమ్మకముంచి నువ్వు ముందుకు సాగినట్లయితే నీ జీవితంలో నువ్వు సురక్షితంగా బ్రతకగలుగుతావు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును అన్నారు. దేవా, ఈనాడు మా జీవితం చూసుకుంటే నిత్యము భయపడే పరిస్థితులే మాకెదురవుతున్నాయి తండ్రి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, రకరకాల బాధలు, శోధనలు మమ్మల్ని భయానికి గురి చేస్తున్నాయి. శత్రువులను బట్టి మేము భయపడుతున్నాము దేవా. నిందలను, అవమానాలను బట్టి కన్నీరు కారుస్తున్నాము తండ్రి. దయచేసి వీటన్నిటి నుంచి మీరే మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మాకు చక్కని వాగ్దానం ఇచ్చి మమ్మను ఆదరిస్తూ ఓదార్చుతున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మాకు భయము కలిగిన సమయంలో మీ అందు నమ్మకం ఉంచాలని, మీ మీద ఆధారపడాలని, మీకు మొరపెట్టాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మీ మీద నమ్మకం ఉంచి మీ అందు నిరీక్షణ ఉంచి జీవించినప్పుడు సురక్షితంగా ఉంటామన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా, మీకే మొరపెట్టే వారిమిగా, మీ మీదనే ఆధారపడే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రియులు చేసే పనుల్లో జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారందరి సమస్యలు, అక్కరలు, బాధలు, శ్రమలు సంపూర్ణంగా తీర్చండి దేవా. ప్రతి పరిస్థితి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా, భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. ఏ ఒక్క ప్రశ్న విడిచిపెట్టకుండా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం
రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యి బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తక్కువ మార్కులు వచ్చాయని కన్నీటికి గురవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి మరలా చక్కటి సక్సెస్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రకరకాల ఎంట్రన్స్ పరీక్షలు రాస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను, ఇతర చేతి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిని మీరు ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న వారిని కూడా మీరు దీవించండి దేవా. ఎండవేడి నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల కుటుంబంలో ఉండే అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చండి దేవా. ఈనాడు వారు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు తగిన భాగస్వాములు మీరు దయచేయండి ప్రవ్వా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న భాగస్వామిని వారికి దయచేయండి ప్రవ్వా. వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఈ దినమున జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగా సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపడుతుండగా మీరే వారిని దీవించండి దేవా. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ ఎదిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా. భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే బిడ్డల పక్షాన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. ఈ దినమున గృహ నిర్మాణం చేసుకోవాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. ప్రతి కొరతను కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోన్స్ కోసం అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించండి దేవా. ఈ దినమున వ్యాపారాలు చెయ్యాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని, రకరకాల పనుల కోసం బిడ్డలు లోన్స్కి అప్లై చేస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా ఈ దినమున అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పడకలపై ఉన్న వారిని మీరు లేపండి దేవా. మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా మీరు వారిని ఆదరించండి దేవా. స్నేహితులను, రక్త సంబంధికులను, బంధువులను కోల్పోయి బిడ్డలు కన్నీటితో ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అనారోగ్య సమస్యలను బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయమని, బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో తోడయ్యుండండి దేవా. మీరే వారిని పోషించండి దేవా. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈనాడు ప్రవ్వా,
భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరిని ఒకరు క్షమించుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. అలాగే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందరైతే కామెంట్ బాక్స్లో బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియజేస్తున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీరు సమాధానం దయచేయండి ప్రవ్వా. బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా. వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో గొప్ప సంతోషం నింపండి దేవా. ఈనాడు ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కోల్పోయిన ఉద్యోగాల కంటే శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి దేవా. సహాయం చేయండి అయ్యా. మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సమయాన విశ్వాసంతో మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరలను, వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.